ఓ తాత నా తాత నీకు ఇన్నెన్న కాదు కచ్చిందాయే తాత ఈ మనవరాలతో మాట్లాడటానికి నీకు ఇప్పుడు టైం దొరికిందాయే తాత ఈ మనవరాలు ఇన్నేళ్ళు బతికి రాలేదాయే తాత నా తాత ఆ ముసల్ని మాట్లాడకన్నదాయే తాత ఇంకో ముసల్లాతో ముడి పెట్టుకున్నవాయే తాతో నా తాత బతుకున్నప్పుడు ఒక్కసారన్న బామ తీర మాట్లాడలేదు కాదే తాత ఓ తాత నువ్వు కళ్ళు దాగచ్చి గోసుల టైలెట్ పోసుకుందువు రాయే తాత ఓ తాత నువ్వు అమ్మనుకొని పక్కింటి మైసవ నలుపుకున్నావు కాదే తాతో పక్కింటి మైసవ నలుపుకున్నావు కాదే తాతో ఓ తాత మైసవ మగడచ్చిన వాళ్ళ మందరి కింద వచ్చినావు కాదే తాతో ఓ తాత నా తాత అమ్మా నా తాత నీకు నిన్నేళ్ళ కాదు కచ్చిందాయే తాత తాత నువ్వు చచ్చిపోతువాయే తాత నా తాత ఇప్పుడు సైకిల్ వాళ్ళు మంచిగా అగో ఈ పోషేంది గింతగానే పెడుతుంది ఎవరిని చూసి ఎవడ ఇంట్లో వచ్చిండా ఏంది ఓ తాత నా శరీరాలు మంచిగా లేవే తాత ఏమైంది పోషావా ఎందుకు ఎడుతున్నావు వచ్చిన వార గణపతి నువ్వు నా కోసం వచ్చిన వార గణపతి పోషావా నేను వచ్చిన గంతే సచ్చినట్టేడో వాడుతుంది ఏమైంది అరే గణపతి నిన్న ఆయిల రాక రాక మా తాత నా కళ్ళకి వచ్చిండ్రా అప్పటి నుంచి నా కళ్ళ నీళ్ళని నల్ల నీళ్ళుగా అన్నట్టు బయట కురికత్తన్నయ్యరా నేనెవరో చెప్పాలరా అయ్యో అవునా మరి మీ తాతేడు ఉన్నాడు పోషావా పైనున్నాడు రా మరి కిందికి దిగుమాను గాడేం చెప్తుండు పైనంటే చెట్టు మీద ఇల్లు మీద కాదురా పిసగాడిది చచ్చిపోయి పైలోకం మేండు మా తాత అయ్యో ఎప్పుడు చచ్చిపోయిండు పోషావా ఓ నా చిన్నప్పుడే ఎత్తు పొడిచిన వల్ల ఎగిరిపడి పానం విడిచిండ్రా మా తాత ఆయన ఇప్పటోడు కాదురా వాన కొట్టిన వారం రోజులకు వరద వచ్చినట్టు మీ తాత ఎప్పుడు చచ్చిపోతే ఇప్పుడు ఎందుకు ఎడుతున్నావు పోషావా ఎన్నడు రానోడు నిన్న ఆయిల నా కళ్ళకి వచ్చి మనవరాలా నాకు తలకాయ కూర తినబుద్ధి అవుతుంది అంటు పెట్టు అన్న నా బాణం నీళ్ళు అవుతుందిరా మరి జాగ్రత్త పోషావా బట్టలు తడుతాయి అరే ఏంద్ర నువ్వు దుఃఖంలో నేనుంటే చిక్కన్ తగినట్టు మాట్లాడతాను కట్టం తెలియదు సుఖం తెలియదు అర నీకు అయినా అవ్వ మీద బువ కానీ నీకేం తెలుసు నా కట్టం తాత నా తాత నీ ఒక్కటే పాటు ఉన్నదే తాత అమ్మతోటి దిగింది లేదే తాత కలర్ ఫోటో కడిగించుకొచ్చిన మా తాతది అయ్యో గిదినికే ఎందుకు ఏడుచుడు పోషావా మీ తాత తలకాయ కూర అడిగినేమో తీసుకొచ్చి అన్ని మొక్కు నాకు కూడా తెద్దామని ఉందిరా చూద్దామంటే చేతిలో రూపాయలు లేకపోయా నేను ఇప్పుడు ఏడికెళ్ళి లేవాలి ఎన్నడు అడగనోడు మా తాత తలకాయ కూర అడిగిండు ఆయనకు అడిగింది తెచ్చి పెట్టలేదన్న బాధనే ఉందిరా రూపాయ 2 రూపాయల 8 వందలంటే తలకాయకి ఇప్పుడు నేను ఏడిపోయి తేవాలి గండ గరువుల మిండ లాపుతారు నువ్వు అడుగుతూ ఎవరైనా ఇద్దరు పోషావా నువ్వు తలుచుకుంటే ఎంతసేపు అంతే అంటే వర గణపతి మరి ఉపాయం నాకెందుకు రాకపోయారా ఎక్కెక్కి మరి ఎడుతుంటే పక్క పక్కలన్నీ వస్తాయి కాదు నీకో జాకెట్ అంతా తడిసింది రైక సల్లకుండా కొద్దా లేచిన కాడికెళ్ళి అలా పోతాన్న ఏడుపు చల్లకుండా మా తాత చచ్చిపోయినప్పుడు మా అత్తమ్ముండ దోరలేదురా లేకపోతే ఆనాడన్న కన్న నిన్న చూసుకుంది మా తాతను అయినా ఆల నీళ్ళని అడుగుడు ఎందుకురా గణపతి నువ్వే రాదురా పైసలు తలకాయ కూర తెచ్చి మా తాతకు మొక్కి పెడతా నా దగ్గర పైసలు ఉన్నాక రోడ్ల మీద నేనేం కూతురుతో పోషావా కూటరు కొనుక్కొని కూటరు మీద ఊపుతున్నా గట్ట తాగి గిట్ట తారైన వార బాడకావు నీ తాగుడు బంద్ చేసి జరా కడుపు నిండా కూడి తిను ఏమన్నా మనిషి అవతారం ఉన్నావురా నీ నోట్ల మన్నువాడా ఎవర్రా నీకు తోపతి కాడు తాగుడు నేర్పింది నేను అట్లా పోయి ఎవరన్నా పైసలు అడుక్కొని మా తాతకు తలకాయ కూర నన్ను పట్టుకొని ఎట్లున్నవరా ఎండుకపోయి ఎవరన్నా ఏరుకపోయేది కూడా లేవదు నేను చూస్తే
పిల్లలు ఎవరు లేరు కదా, ఒకళ్ళ ఆపతి ఒకళ్ళకేం పత్తి. 800 అంటే ఏడికెళ్ళి తేవాలి? పోసక్క ఉంది కదా, పోసక్క ఎటువలేదు అయ్యల్లా ఎటువలే అయితే మన కానీ జర బాచనే ఏమనుకోకు, పింఛన్ పడ్డ వాళ్ళు ఇత్తగానే ఒక్క 800 ఉంటాయి. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి, నాకు లేవు. అయ్యో ఎప్పుడు అడిగిన రూపాయి పుట్టని ఏమేమి రాసుకు పైసలు లేకనే నేను కట్టెల పోయి వినా చాయ్ పెట్టుకొని తాగుతున్నా. నా దగ్గర ఎక్కడయ్యా? నేను దెక్కపోతున్నా లంగన దొంగనే. నా దగ్గర లేనిది నేనేం చేస్తానే? ఏమో నేను ఎన్నడు ఏనట్టే లేనిది ఏం చేయాలి? పాకు ఎన్నిసార్లు పెట్టాలా నీకు బదులు. వాళ్ళక్క ఏం చెప్తానవే? గంపాలుతున్న పాత గంపలు. ఇంకా పాతానికి ఏం పూతలు పెడతావే, సొప్పదండి అంగట్టి తెచ్చుకోక. పైసలు ఉండద్దా? అది ఇస్తావా నువ్వు? ఇత్తగాని ఒక్క బాంచనే ఒక చిన్న అవసరం పడ్డది. ఏం అవసరం? ఒక 800 ఇయ్యరాదే, పింఛన్ పడ్డ వాళ్ళు ఇస్తా. 800 అంటున్నావు, గంప ఏతో అందుతుంది అని నీకు అర్థం అయితలేదా? అర్థమాడు మా అర్థం అయితే 800 అడుగుతున్నావు కానీ 8 కొత్తలు లేవు నా దగ్గర. లేకనే ఇంకా ఈ గంప అల్లుకుంటున్నా. ఈ గంప పాత గంప పూత పెడుతున్నా. అబ్బజరి బాంచను నీ లేవా నీ దండం పెడతా. నువ్వు నాకు దండం ఎందుకే? ఆనాడు చికెన్ ఉంచుకొని కూడా వేయలేదు కాదే, నువ్వు అడిగి కంటు చేద్దామని అడుగుతాను. జరియ్యరా అదే నన్ను అడిగి ఊరికి అడుక్కుంటా గిట్ట కంట చేయద్దు. నీ ముచ్చట చల్లగుండా. ఏమో పొద్దుగాల శివంట తిని మందలు ఇచ్చిందో గాని రూపాయి పుడతలేదు. పుట్టది మంచిదనం అయితే పుట్టు. కూరకు మూర బాగానే ఉంది. చెప్పనే వాసిపాయే 2 రోజులేమో తిందాం అనుకున్నా. ఇది మంచిగుందని ఆశకు నేను కూరే అంట పోతి. దొంగ సౌతులు రూపాయి పుట్టనేరు. బాడక వెళ్ళి మొన్ననే పింఛన్ పైసలు పట్టే చేతులు రూపాయి లేదంటండి. ఇంకా రూపు ఉన్నదో మరి పోయి అడగని అడుగుతా, ఉన్నాయంటదో లేదంటదో. రూపా రూపా ఉన్నవానే? ఏంటిది పోసావా? అబ్బొక చిన్న సాయం చేయండి. కూర తప్ప ఏమని అడుగు. కూర ఖరాబ్ అయిందని ఇప్పుడే వారేసిన. ఏ కూర నాకెందుకు గాని, నేను తలకాయ కూర తెచ్చుకుందాం అనుకుంటాననే. తెచ్చుకోపోసావా? అన్నం తినే ముంగట సున్నావు నాకినట్టు. నువ్వు తలకాయ కూర తెచ్చుకోవడానికి నన్ను అడుగుడు ఎందుకు? తెచ్చుకోపో. అట్ట కాదే, తలకాయ కూర తెచ్చుకుందామంటే చేతుల పైసలు లేవు. అందుకే దుడ్డొచ్చి గడ్డిని బతిలాడినట్టు నేను వచ్చి నిన్ను బతిలాడుతాన్నా. జర నీ బాంచని ఒక 800 రూపాయలు ఉంటాయరా, తలకాయ కూర తెచ్చుకుంటా. తెచ్చుకోవడానికి నువ్వు తయారుగా ఉన్నావు కావచ్చు కానీ ఇచ్చడానికి నేను తయారుగా లేను. నా దగ్గర పైసలు లేవు. అబ్బగట్లా అంటే ఎట్టనే పతాక నోరు తెలిసి అడిగిన కాదే, ఒక 800 ఉంటాయరా అదే జర. నేను మళ్ళీ మా ఇత్తేను, నేను ఏం ఎగబెట్టా. ఇంకా వెళ్ళిని అడిగినా కానీ దాని దగ్గర పింఛన్ పైసలు ఉన్నా కానీ లేవంటే. నువ్వు నోరు తెరిచి అడిగినా నోరు మూసి అడిగినా నా దగ్గర లేనిది ఎట్లిస్తా పోసావా? కాసిన పండును తెంపుతాం గాని కాయన పండును తెంపుతా అంటే ఎట్లా? అక్కడ కసంటిదే. కొన్ని సార్లు పసకలేకమ్మ ఉంటాయి మనిషికి, తినటోళ్ళకే తెలుసు దాని రుచి. ఒక ఆడిదచ్చి ఆడిదాన్ని అడిగితే ఇంటలేదంటే అసలు నువ్వు ఆడిదాని ఆడిదే రూపి. ఏయ్ నన్ను గాడిదంటానేందే? కమ్మ తెచ్చి కమిరితే కర్ర గాలి బొమ్మలెక్క కావాలమ్మా. ఏమనుకుంటాను? ఏం అప్పున్నట్టు నా ఇంటికి వచ్చి నన్ను అడుగుతానేందే? అయినా నీకు ఎందుకు ఇవ్వాలి పైసలు? నిన్న రాత్రి సచ్చిన మా తాత నా కళ్ళకి వచ్చిండే. నా నాలుకంత సప్ప పడుతుంది మనవరాల. నాకు ఇంత తలకాయ కూర తెచ్చి మాల్ మసాలా వేసి అండి పెట్టువని మొండి పట్టిండు. ఆయన ఉన్న కాడ ఎసొంటి పువ్వుల కూరలు అండి పెడతారో గాని నా కాళ్ళకి వచ్చి విలవిలు ఏడిచిండే. అందుకే తలకాయ కూర తెచ్చి అండి పెడదాం అనుకుంటే నా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. అయ్యో అవునా? ఇప్పుడు ఎట్లా పోసావా మరి? గందుకే కదా నీ దగ్గరకు వచ్చింది. నీ సొమ్మేం ఉంచుకున్న జర బాంచి నెయ్యే. చేతులు ఒక్క రూపాయి లేదు. పింఛన్ పడ్డవోలే మళ్ళీ నీ పైసలు నీకు ఇత్తనే. జర చూడుపు బాంచని. నేను ఊరుగాందా అన్న పల్లెగాందా అన్న ఇంటెనకనే కాదా ఇల్లు ఏమైనా ఎగబెడతా నేను? ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి తీసుకుంటే మళ్ళీ రూపాయికి రూపాయి అప్ప చెప్తా. జర చూడే బాంచని. నా దగ్గర లేవు గాని చిట్టి పైసలు కానీ దాచుకున్న పైసలు 500 తెత్తాగు. నువ్వు గంతగానం బాధపడతా అంటే నా గొంతు ఎంటుగా పోతుంది. తెత్తాగు పోయి. ముందుగా లేవన్నది, ఇప్పుడేమో చిట్టి పైసలు 500 ఉన్నాయి తెత్తాగంటాంది. చూడు రూపు సంగతి ఎట్లయితేంది. నాకైతే పైసలు ఇస్తుంది, మా తాతకైతే తలకాయ కూర తెచ్చి మొక్కి అండుతా. ఇగో పోసావా 500. నువ్వు అడిగితే నాకే బాధ అనిపించిత్తన్నా. చెప్పనియాల మరి అవి సిట్టు కట్టే పైసలు. అవు పింఛన్ చేతుల పడ్డవాళ్ళు తీసుకొచ్చి నీ చేతిలో పెడితేనే నువ్వేం రంజి పడకు. ఈ పోసి మాట తప్పేది కాదు. తప్పవు గాని
మీ తాత కళ్ళకి వచ్చి పతాకం తలకాయ కూర ఎందుకు అడిగిండు? మా తాతకు తలకాయ కూర అంటే బగ్గిష్టమే. బతుకున్నప్పుడైతే మెతికిడిచి పెట్టకుండా తినేది తలకాయ కూరతోటి. ఇక చచ్చిపోయినాక ఏడికెళ్ళి దొరుకుతాయి పాపం. అందుకే తలకాయ కూర కావాలని పట్టు పట్టిండు కళ్ళకి వచ్చి. అయితే ఇక తెచ్చి మొక్కుపో, మీ తాత ముడతాడు గాని. అయినకి 500కు తలకాయ కూర ఏడత్తది. ఇంకొన్ని పైసలు కావాలి కదా. కావాలి, మరి ఏం చెప్తా. దొరికిందే బుక్క కోడికూర ముక్క అనుకోవాలి. నీ అసొంటి తల్లి నన్న బాతిలాడితే వాళ్ళ నీయరా? సరే పోసావా, తెచ్చుకపో. సరేనే, మళ్ళా మా ఇత్త పింఛన్ పడ్డవోలే. సరే. అగో ఇవాళ ఏంది ఒక్కడు కనిపిస్తలేడు వాడ మీద. అందరూ ఏడ మునిగిర్రో. ఈ రాజుగాడని ఉన్నాడు. రాజు ఒరు వారి ఎక్కయ్యనికి చెవులే అయినవాడయి. ఏడవేండో పోరడు. ఇలా వాడ మీద నేను ఒక్కనే ఉన్నానా ఏంది? నా సోపతి గల్లంతా ఎటు పోయిర్రు. ఎవడు కనబడతలేడు. ఏడ ఉంటారో ఏడ వెళ్తారో తెలియదు. అక్క ఆడిపోతే వాడలేడు, వీడికత్తే వీడలేడు. ఎప్పటికీ గద్దెల మీద కూర్చొని పాతకాలు కొట్టేటోళ్ళనే ఎవడు కనబడతలేడు. అబ్బా రూపా ముందుగాల పైసలు లేదన్నది కానీ పాపం మళ్ళీ తెచ్చిచ్చింది 500. నేను ఏది కావచ్చు అనుకున్నా. ఇంకా 200-300కు ఎవరిదన్నా కాల్లో కడుపో పట్టుకోవాలి. ఆగో గీ రమేష్ గడు వస్తాడు కదా, ఇత్తడు మరి ఏమన్నా అడిగైతే చూస్తా అని ముఖం చూస్తే సుఖానికి తిరగటోళ్ళు లెక్క కనబడతాడు కానీ రూపాయలు ఉన్నట్టు కనబడతలేవు. ఎంతైతే గంత అడగనైతే అడుగుతా. మరి రమేష్ నిన్నొకటి అడుగుతా చేస్తావారా? ఒక్కటి కాదు 2 అడుగు చేస్తా. చెప్పేంటిదో. ఒక 300 కావాలి, ఇత్తవారా? నీ ముఖం చూస్తే లేవనుకుంటున్నా కానీ అడిగి కంటైదామని అడుగుతాన్నా. ఇత్తవా? ఏందే పోసి ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడతావు? ఇక చూడు, నా దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయో. బక్కగున్నా అని తక్కువ అంచనా ఎత్తాను ఏంది నన్ను? నేనేం గట్లా అనుకోలేదు తీరా. ఏ పుట్ట లేపా ఉందో ఎవరికెరక. అయితే మనగాని ఒక 300 ఈర బగ్గ అవసరం ఉన్నది. నా దగ్గర ఉండే అనుకొని దండిగానే మాట్లాడినావు కదనే. మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని అడుగుతాను? హోటల్లో దొరుకుతుంది వాడా. నేనొక్క మాట కూడా వాడా. అయ్యో నువ్వింతంత నిలగబడితేంద్రో. నీ లెక్క నిలిగితే పూలక్క ములిగింది అన్నట్టు. జర ఏమనుకోకురా, నీ బాంచ నిజిరా మళ్ళీ ఇత్తా. ఎప్పుడన్నా ఓ మాట అంటేనే కుక్కలెక్క కడతావు. ఇయ్యాలందే పోసి బాగా బతిలాడుతున్నావు. ఏంది సంగతి? ఇక గాశారం మంచిగా లేనప్పుడు పత్తి దాకినా సుత్తె దాకినంత సుర్రుమంటదిరా పానం. నిన్న రాత్రి మా తాతన్న కలలకు వచ్చి మనవరాల నాకు తలకాయ కూర తినబుద్ధి అవుతుందని బాగా బాధపడ్డాడు రా. ఏంది ఎన్నడో చచ్చిన మీ తాత నీ కలలకు వచ్చిండా? నేను మరీ గంత పిచ్చోని లెక్క కనిపిస్తున్నా నానిపోసి. నువ్వు మల్లగిట్లానేవు. నాతో రచ్చిండ్రా. సరే అట్లయితే మల్లగిట్ల మీ తాత నీ కలలకత్తే మా తాతను కూడా నా కలలకు రమ్మని చెప్పు. ఇలా తాతనట కలలకు వచ్చిండట. జోకులు కాదురా, నిజంగానే వచ్చిండు. నేనెందుకు అబద్ధం ఆడతా నీతోటి? విమానం చేయమన్నా చెప్తా, పమానం చేయమన్నా చెప్తా. జర బాంచన్ రయ్యిరా, నేను మళ్ళా మా ఇస్తారా నీకు? అంటే నిజంగానే చచ్చిపోయిన మీ తాత నీ కలలకు వచ్చిండా? ఇది చిత్రమే ఉన్నది ముచ్చట. నా సర్వీసులే నేనెప్పుడు ఇల్లే. నువ్వేనా బావ వన్న బామ్మడిరా? నీతో నేను పెరగాసాలాడా? నిజంగానే నిన్న రాత్రి నా కళలకు మా లస్తా తచ్చిండ్రా. మనవరాల నాకు తలకాయ కూర తినబుద్ధి అవుతుందని ఒకటే పట్టు పట్టిండు. చేతిలో ఒక్క కొత్త లేకుండా పాపంగా రూపాయలు అడిగితే అడగంగానే 500 ఇచ్చింది. నువ్వు 300 ఇరా. అంతలావైతే పింఛన్ బట్టి తెల్లారు నీకే ఇస్తాం ముందుగాల పైసలు. ఇజ్జిరా, తాతకు తలకాయ కూర తెచ్చండుగా. అవునే పోసి, అంత మంచిగానే ఉన్నది కానీ నువ్వు చెప్పిన ముచ్చట ఇంటా అంటే ఈత చెట్టు మీద ఈత కొట్టినట్టున్నది. ఎప్పుడో చచ్చిపోయిన మీ తాత ఇప్పుడు కళలు కచ్చుడైందే. ఏమో నాకే వెరకరా మా తాత నా కళ్ళకి ఎందుకు వచ్చిండో. మీ తాత కూడా నీ కళ్ళకి వస్తే అప్పుడు తెలుస్తుంది నా బాధ ఏందో. అప్పో మా తాత రమ్మన్నారాడు గాని ఇప్పుడు ఏం చేయమంటావు? మరేమో గిట్లెంబడి పడతావు. ఇక రూపా 500 ఇచ్చిందిరా. నువ్వు 300 ఇస్తే తలకాయ కూర తెచ్చి మా తాతకు వండి పెడతా. అడగక అడిగిండు. పెట్టకపోతే దయమై పడతాడో ఏమో. ఇక నాకు ఇయ్య బుద్ధి అయితలేదు గాని ఇక నువ్వు దయ్యం అంటున్నావు కదా, ఇత్తా. సరే గాని మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? ఆయనతో ఆటే ఉంచుకుంటావు ఏంది పుష్కన?
మా ఇత తీరా పింఛన్ బట్టి తెల్లారి నీ పైసలు నీ చేతిలో పెడతాగా నీ సొమ్ము నాకెందుకురా నన్ను నమ్మ మరలంగా దొంగంటగా 300 వెనక ముందు ఆడబడితే జరిగిరా బాంచను. సరే మా ఇత గాని ఏడవకు, నన్ను ఎవరికి అక్కడికి రావంటారు కదా, నీకన్నా అక్కడికి వస్తానా. మళ్ళా మీ తాత కలలకత్తే మా తాతను అడిగినా అని చెప్పమని చెప్పు. ఈడున్నప్పుడు అన్ని కథలు పడ్డాడు, ఆనన్న మంచిగుండువాను. సరే చెప్తా తీరా, నేను పోయి మా తాతకు తలకాయ కూర పట్టుకత్తా. సరే మంచిది. పో అట్టి 300. అమ్మో, ఆ 300 సంపాదించాలంటే మళ్ళా నాకు ఎన్ని రోజులు పట్టాలి? తాత ఇవాళ నీ కళ్ళు పెడతానే తాత. మంచి తలకాయ కూర అయితే తెచ్చిన తాతకు పెడతాన్న. తిను తాతని బాంచను. మా తాత అడిగినట్టు తలకాయ కూర అయితే తెచ్చండి పెట్టిన. రా తాత తిందువు. తాత నువ్వు బతుకుంటే వారానికి ఒక్కరోజన్న తలకాయ కూర అండి పెట్టపోదు నాయ తాత. అచ్చి తినే తాత నాకు తుర్త అవుతుంది. మా తాత అడగక నా కళ్ళకి వచ్చి తలకాయ కూర కావాలి మనవరాల అన్నాడు. తాత నువ్వు చచ్చిపోతువాయే తాత, నా తాత, నా తాత. రేపు నా కళ్ళకి వచ్చి కిలకిల నవ్వుకుంటే చెప్పే తాత జరా రాయే తిందువు. ఈ పోసి నీకోసం తలకాయ కూర తెచ్చి అడ్డు పెట్టింది కాదే తాత. ఉన్న రోజులు ముసల్దాన్ని పట్టుక తిన్నావు కాదే తాత తలకాయ కూర కావాలని. ఇక రాయ తాత నీ బాంచనే, నీ మాట దొరుకుతుంది. నువ్వు కమ్మగా తలకాయ కూరతో తిని నా కళ్ళ కిలకిల నవ్వుకుంటా మాట్లాడే తాత. ఏడున్న నీ జీవితాన్ని తుర్తి చేసుకోయే, నీ జీవనం తుర్తి చేసుకోయే. అప్పో సప్పో చేసి నువ్వు కోరినట్టు తలకాయ కూర తెచ్చిన కాదు తాత. ఎల్లుండి ఇంత అవుతారన్నాడు, మళ్ళీ ఇంత 1/4 కిలో బోయిటన్న తెచ్చండి పెడతా. రాయే తాత నీ బాంచనే, నీ బాంచనే. మంచిగా తాత అడిగినట్టు తలకాయ కూర అయితే తీసుకొచ్చి పెట్టి మొక్కిన. ఇక మిగిలిన కూర అంతా నాకే. పేరు తాతది, ఊరు నాది. తాతో తాత నువ్వు నాతో మాట్లాడినవా నే తాత, నేను నీకు యాదుకున్నా నే తాత. ఓ తాత నా తాత, నేను నీకు యాదుకున్నా నే తాత. ఓ తాత, ఓ తాతో నా తాత, ఓ తాత. ఏంది రూపా ఏడ్చుకుంటే మా ఇంటికి వచ్చినావు? ఓ పోసావా, సాదాగా నేను వండుకుంటే మీ తాత నా కళ్ళకి వచ్చిండే పోసావా. ఏంది మా తాత నీ కాడకి వచ్చిండా? నేను వండుకుంటే నా కళ్ళకి వచ్చి, ఓ బిడ్డ నా మనవరాలకు పైసలు ఇచ్చిన మాట నువ్వు కూడా పోయి బుక్కెంత పువ్వు వదిలి బిడ్డ అప్పుడే నా పానం నిమ్మలమైనది అన్నాడే పోసావా. ఓ తాత తాత నా తాత.
అయ్యో అవునా, ఒక్కదాన్ని తింటానని నేను అనుకున్నా. అయితే మానేతి నువ్వు కూడా తిందురా, పైసలు ఇచ్చినావు కదా, గడ పల్లెము తెచ్చుకోపో. సరే. ఓ తాతో తాత, నేను పోసి చెప్తే నమ్మలేదు కాదే తాత, నువ్వు నిజంగానే నా కలలకు వచ్చిన ఆవే తాత. నాకొక్క ముచ్చడి చెప్తే తలకాయ కూర మొత్తం నేనే పట్టుకొచ్చు కాదే తాత. తాతో తాత, తాతో తాత, నువ్వు నా కలలకు వచ్చిన ఆవే తాత. నీకు నా మీద కూడా పాయం కొట్టుకున్నా అదే తాత. ఓ తాత. ఏంద్రే రమేష్ నువ్వు వచ్చినావు అంటే ఈ పోషాల తాత నీకాయలు ఇప్పుడు వచ్చిండారా? అంటే మీకే కళలు వస్తాయి కానీ నాకు రావా? నా కళలకు కూడా వచ్చిండు. ఆడు అందరి కళ్ళకి వస్తాడు కానీ నీ కళ్ళకి వచ్చి ఏమన్నాడు రా? ఏమన్నాడా? అరే రమేష్, నేనేమో అనుకున్నా గాని నువ్వు మంచోనివిరా. నువ్వు తలకాయ కూరకు పైసలు ఇచ్చినావు, దా అచ్చి తినిపోదు అని అన్నాడు. నాకు కూడా ఎయ్యి అచ్చి తింటా, లేకపోతే తాత ఫీల్ అవుతాడు. పతాకం కలలకచ్చి చెప్పిండు పోసావా, జల్లి ఎయ్యి చేలు కట్టుకచ్చుకుంటా. మంచిగా తిందాం అనుకుంటే ఈడొకడు మధ్యలో చిడు బాడుకావు. ఒక్కదాన్ని మెక్క తిందాం అనుకుంటే వీళ్ళు వచ్చిండ్రు. మిమ్మల్ని ఇద్దరిని ఎట్లా తిననిత్తనే నేను కూడా పైసలు ఇచ్చిన, నేను కూడా తింటా. ఏమైనా రమేష్, చూసి అప్పుడు చేయకుండా తింటాను. కూర ఎట్టుందిరా? రూపాయి అయితే మంచిగానే కుదిరింది పోసావన్నది. మరి నీకేమనిపిస్తాంది? మీ అవ్వాడి నాకు తండినా మంచిగా గసాల మసాలా పెట్టి? ఏ కూరకేంది పోసావా, సూపర్ అండి నువ్వు. గందుకే ఇగో ముక్క మిలకుండా తింటానా. తాత మంచోడు పోసావా, నా కళ్ళకచ్చి చెప్పకపోతే నాకే కూర తినే భాగ్యం దక్కకపోవు. అవును కానీ పోసావా, నాకోటి నమ్మబుద్ధి అయితే లేదు. మీ తాత నిజంగానే నీ కళలకు వచ్చిండా? అగో ఏంద్ర గట్ట అంటున్నావు? నువ్వు బాలే ఉన్నవేమరో. నా కళ్ళకు రాంద తలకాయ కూర తెచ్చి అన్ని మొక్కి తింటానా? ఇగో పోసి, నాకు నీ గురించి తెలిసే, అబద్ధాలు ఆడిన కాడికి చాలు. ఇప్పుడు నిజం చెప్పు. అంటే అంటే ఇగో తాత కళ్ళకు రాలేదు గాని నాకే తలకాయ కూర తినక బాగా రోజులే అని తినబుద్ధి అయి పానం కొట్టుకొని తాత కళ్ళకు వచ్చినా నా వద్దని చెప్పిండ్రా. చాలా పెద్ద తప్పు చేశా. నా ముందుగానే అర్థమైంది, గందుకే నేను కూడా తలకాయ కూరతో తిందామని వచ్చిన. కానీ పోసి ఎంత అబద్ధం ఆడినవే, మీ తాత కళలకచ్చి తలకాయ తెమ్మన్నాడు. ఎట్లయితేంద్రా, మనమైతే తలకాయ కూర తిన్నామా లేదా? గంతే చాలు. గట్ట కాదురా, బగ్గొద్దులా తినబుద్ధి అయి పానం కొట్టుకున్నదని తాత కళ్ళకు వచ్చిన నా వద్ద ఆడిన. ఎట్లయితేంద్ర మీరు కూడా తిన్నారు కాదురా? ఏమో బగ్గ పోసి ఎవరో వినుతారు. నేనే మీ తాతను. నా పేరు చెప్పుకొని మీ ముగ్గురు తలకాయ కూడా తింటారా? చెప్పుతావు మీ సంగతి, మిమ్మల్ని అస్సలు ఇడిచిపెట్టా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. చూసిరుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కపన్న గంట ఉంటది, గట్టి కొట్టుర్రి. నా లెక్క తలకాయ కూర తినబుద్ధి అయితే వాళ్ళని నడుకొని తినకుర్రి, మంచిగా తెచ్చుకొని దగ్గర అనుకొని గోరించుకొని తినుండ్రి. ఇగో నేను ఒక్కదాని ఫ్యాన్కి అనుకుంటే మళ్ళీ వచ్చిర్రి వీళ్ళకి పైసలు ఇచ్చింది ఏం కదా పేడిగాను.